ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. విశేషించి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి వారికి జరుగుతున్నటువంటి ప్రారంభించబడుతున్నటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధమైన విధి విధానాలతో ఇండ్లలో ఉండి అర్చించుకోవాలో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వయుజమాసం శుద్ధపక్షం. ఈరోజు శనివారం. శని అనుగ్రహాన్ని కలిగించేటటువంటి రోజు. నల్ల నువ్వుల్ని 14 చెంచాలు కానీ 14 గుప్పెళ్ళు కానీ ఎవరి ఆర్థికమైన స్తోమతకి అనుగుణంగా వారికి దాన్ని ఉపయోగించుకునేటటువంటి వారికి దానాన్ని చేయడం చాలా చాలా మంచిది. అలాగే అవతలి వారు వాడుకునేందుకు వీలుగా ఇనుప వస్తువుని కానీ అలాగే చక్కనైనటువంటి పత్తిని కానీ దానం చేయడం శ్రేష్టం. శని అనుగ్రహానికి కారకం కూడా. ఈరోజు తిథి విధియ ద్వితీయ, రెండవ రోజు. చంద్రుణ్ణి చూడడం వల్ల సమస్తమైనటువంటి మానసిక బాధలు తొలగి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ తిథి రోజున చంద్రుణ్ణి ఆకాశంలో చూడడం ఉత్తమం. ఈరోజు నక్షత్రం హస్త. హస్త నక్షత్రానికి అధిపతి సవిత. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు చంద్ర దశకి చెందినవారు అవుతారు. ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఆజ్య అవేక్షణ కరిగినటువంటి నేతిలో తండ్రి ఆ శిశువు యొక్క ముఖాన్ని చూడాలి. ఇక గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, మిథునంలో రాహువు, కర్కాటకంలో శుక్రుడు, కన్యలో రవి చంద్ర బుధులు, ధనుస్సులో గురుకేతువులు, మకరంలో శని ఉన్నారు. ఈ గ్రహాల ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఆదరణపూర్వకమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉండేటటువంటి కారణంగా ఈ రాశి వారికి విరోధించేటటువంటి వారు అనుకూలురవుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలిగేటువంటి నేర్పరితనాన్ని సంపాదించుకోగలుగుతారు మేషరాశి వారు. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనని సంపూర్ణంగా విరమించుకుని స్వదేశంలోనే ఎదగాలనే గట్టి భావనకి వచ్చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యమైనటువంటి లాభం వస్తుంది అనుకుని ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి లాభాలు వస్తున్న కారణంగా ఆ వృత్తిని వ్యాపారాన్ని మాత్రమే నమ్ముకోవాలనే బలమైన నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో ఎవరికి ఏ విధమైన అశాంతి అనారోగ్యము లేకుండా ఉండే కారణంగా చాలా చాలా సంతోషంగా గడపగలుగుతారు ఈ రోజుని. స్థిరమైనటువంటి ఆస్తుల్ని పెంచుకోవాలనే ఊహకి వస్తారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలను వేసుకుని ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించాలి అని కుటుంబంలో అందరూ కూడా ఒకే మాటగా అనుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ కనిపిస్తారు. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మేషరాశి వారు గంధజలంతో అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించి చూస్తే రవాణా రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి అనుకూలత గోచరించదు. పైగా వాహనాల మరమ్మతు, దానికి కట్టవలసిన పన్నులు మొదలైనటువంటి వాటి విషయంలో వాద వివాదాలు కనిపిస్తూ పెద్దగా లాభాలు చోటు చేసుకునే అవకాశం లేదు. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి పొరపచ్చాలు గోచరిస్తూ ఉంటాయి. తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి పంపకాల విషయంలో కూడా అనవసరమైనటువంటి వాద వివాదాలు చెలరేగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో విద్యార్థులు ఉన్నట్లయితే సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారి చదువు అంతంత మాత్రంగా ఉంటుంది. వారికి చదువు కంటే వేరైనటువంటి రంగాల మీద ఇష్టం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార ధోరణి హెచ్చుగా కనిపిస్తూ ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందిన వారు ఈ రాశిలో ఉన్నట్లయితే వారికి తాత్కాలికమైనటువంటి ప్రయోజనం గోచరిస్తుంది తప్ప పరిశ్రమ రంగంలో విశేషమైనటువంటి లాభాలు కనిపించకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఎలాగో ఆ పరిశ్రమని అలా జాగ్రత్తగా నడిపిస్తూ కనిపిస్తారు.
ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వృషభ రాశి వారు ఫలరసాలతో అభిషేకించినట్లయితే వివాహాది శుభ కార్యక్రమాలు ముందుకొస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దాన ధర్మ దృష్టి బాగా పెరుగుతుంది. ఆ కారణంగా ఎవరైనా ఉత్సవాది నిర్వహణ చేస్తున్నటువంటి ఏ దేవాలయాలైనా అనిపించినట్లయితే విరాళాన్ని ఇవ్వడానికి ఏమాత్రము వెనుకాడరు. ఇటీవలే వచ్చినటువంటి ఉద్యోగం కారణంగానూ లేదా సంతానం కారణంగానూ కుటుంబం అంతా ఉత్సాహంతో ఆనందంతో కనిపిస్తూ ఉంటుంది. రుణాన్ని ఏమాత్రం తీసుకునేటటువంటి అవకాశం వీరికి లేదు, అవసరమూ లేదు. కానీ ఆప్తులైనటువంటి వారు కానీ అడిగినట్లయితే తప్పక రుణాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారు తప్ప వెనుకాడనే ఆడరు. వాగ్దానాలని హామీలని చేసినట్లయితే తప్పక ఇబ్బంది పడతారు. కాబట్టి హామీలు వాగ్దానాల విషయంలో తప్పక జాగ్రత్తని వహించి తీరవలసిందే. ఈ రాశికి చెందినటువంటి యువతీ యువకులు ఉద్యోగాల విషయంలో సమయపాలన తప్పనిసరిగా పాటించి తీరాలి. లేని పక్షంలో ఉద్యోగ భద్రతకే ముప్పు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు లేత ఎరుపు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే పెద్దలైనటువంటి వారి పరిచయాలు బాగా కలుగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిష్కారణంగా సమయాన్ని వ్యయం చేసుకుంటూ కనిపిస్తారు. బంధువులతో, మిత్రులతో, ఆప్తులతో మాట్లాడుతూ. అలా కాకుండా వ్యాపారం మీద, ఉద్యోగం మీద దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఆర్థికమైనటువంటి ఆదాయంతో పాటు సంఘంలో కీర్తి, ప్రతిష్ట, ఒక గుర్తింపు కూడా లభిస్తుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. పిత్రార్జితమైనటువంటి ఆస్తి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వాద వివాదాలు లేకుండా ధర్మబద్ధంగా కానీ పరిష్కరించుకోదలిచినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇంటి నుండి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటటువంటి సందర్భంలోనూ ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం ఈ రాశివారి అవసరం. వృద్ధులైనటువంటి వారి విషయంలో మరికొంత శ్రద్ధని, జాగ్రత్తని పాటిస్తూ ఒక వ్యక్తిని వారికి సంబంధించిన సహాయకునిగా ఏర్పాటు చేసుకోవడం తాత్కాలికంగా అవసరం. ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కర్కాటక రాశి వారు ఆవు పాలతో అభిషేకించినట్లయితే రుణ బాధలు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థానచలనం కోసమని తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తూ పెద్దలైనటువంటి వారితో సిఫార్సులు కూడా చేయించే అవకాశం గోచరిస్తోంది. అది ఏమాత్రం సరికాదు, అయ్యే అవకాశం కూడా లేదు. ఇంతకుముందు ఏవైనా ఆస్తుల్ని అమ్మినట్లయితే లేదా ఇంతకుముందు ఎవరి దగ్గర నుండి అయినా బాకీలను తీసుకుని ఉంటే వాటిని వెంటనే సరిచేయించుకోవడం అవసరం. లేని పక్షంలో పత్రాల కారణంగా దొరికిపోయే అవకాశం ఉంది. దాని ద్వారా తాత్కాలికంగా జరిమానాలు కానీ శిక్షలు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరి చేసుకోవడం ఎంతైనా అవసరం. ఆదాయ వ్యయాలకి సంబంధించినటువంటి లెక్కల్ని ప్రభుత్వం వారికి సరైనటువంటి తీరులో సమర్పించడం చాలా ముఖ్యం. అలా చేసినట్లయితే మానసిక ప్రశాంతత బాగా గోచరిస్తోంది. పిత్రార్జితమైనటువంటి ద్రవ్యం తప్పక పంచబడాలనేటటువంటి ప్రతిపాదనని ఈ రాశి వారు చేసే అవకాశం ఉంది. అలా చేయకపోవడం మంచిది. తప్పక ధర్మబద్ధంగా తమ వాటా తమకి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు లేత ఎరుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా సింహరాశి వారు సింధూర జలంతో అభిషేకించినట్లయితే ఆస్తుల్ని కొనుక్కోగలిగిన అవకాశాలుంటాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారుల నుండి బాగా ఒత్తిడి లభించే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా తాము పూర్తి చేయలేనటువంటి పక్షంలో మరొకరి సహాయ సహకారాలను తీసుకోవడం నేరమేం కాదు. తప్పక పూర్తి చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఎక్కువ శ్రమని చేసేటటువంటి కారణంగా మానసికంగా అలసిపోయేటటువంటి విధానం గోచరిస్తోంది. ఔషధ సేవ చేయకుండా
తగిన విశ్రాంతికి ప్రయత్నించినట్లయితే సరిపోతుంది. ఇతర ప్రాంతాలకి ప్రయాణాన్ని చేసేటప్పుడు అక్కడక్కడ వచ్చేటటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం కంటే ఇంటి నుండే సరైనటువంటి ఆహారాన్ని తీసుకువెళ్ళడం ఎంతైనా అవసరం. ఈ రాశికి చెందిన యువతరం ఇంటి నుండి పట్టుకెళ్ళేటటువంటి ఆహార పదార్థాలని తినడమే సరైనటువంటిది తప్ప దూర ప్రయాణాలను దగ్గర ప్రయాణాలను చేసినప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆహార పదార్థాలను స్వీకరించడం ఏమాత్రం సరికాదు. వాగ్దానాలని హామీలని ఇచ్చేటటువంటి సందర్భంలో ఎంతవరకు ఇది సాధ్యమవుతుందని ఆలోచించి మాత్రమే దాన్ని పలకడం మంచిది తప్ప యథా ఆలాపంగా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చ. శ్రీ వెంకటేశ్వర స్వామిని కన్యారాశి వారు కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్టయితే ఆభరణాలని కొనుక్కోవాలనే ఊహ కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాదాలకి దూరంగా ఉండడం ఎంతైనా అవసరం. ఒత్తిళ్లకి ఏమాత్రమూ లొంగకుండా ఉంటూ తమదైనటువంటి పనిని అంకిత భావంతో చేసుకుంటూ వెళ్ళిపోవడం సరైనటువంటి పద్ధతి. దేశ విదేశాలకి సంబంధించినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి సందర్భంలో తగిన ఆలోచన చేసి మాత్రమే స్వీకరించడం మంచిది తప్ప ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేయడం ఏమాత్రం సరికాదు. ఉద్యోగస్తులు పై అధికారులకి సూచనల్ని సలహాలని ఇయ్యాలనే ఆలోచనని ధోరణిని మానుకుని వారు చెప్పినట్లుగా చేయడం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది, మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికి అనారోగ్య భావనే లేదు, చక్కనైనటువంటి ఆరోగ్యం కలిగి ఉంటారు. తాము మానసికమైనటువంటి చింత లేకుండా కూడా ఉండగలుగుతారు. దూరభార ప్రయాణాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా సాహసంతో ప్రయాణించగలుగుతారు. ముఖ్యంగా తమకి సంబంధించిన విద్యా అర్హతల కాగితాన్ని అంటే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి పత్రాలని, ఇతరమైనటువంటి ఆస్తికి సంబంధించిన పత్రాలని సరిగా ఉన్నది లేనిది జాగ్రత్తగా చూసుకోవడం కొంత అవసరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా తులారాశి వారు తేనెతో అభిషేకించినట్లయితే దాంపత్యంలో పొరపత్యాలు తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో కాలంగా అలా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలనే దిశగా ఆలోచనలు సాగుతాయి. ప్రయత్నాన్ని చేస్తే కొంతవరకు ఫలించే అవకాశం కూడా కనిపిస్తోంది. విదేశాలకి సంబంధించిన ఆలోచన ఏమాత్రము ఉండదు. స్వదేశంలోనే సొంతంగా ఒక సంస్థని స్థాపించుకోవాలనే ఆలోచనకు కూడా బలంగా వస్తారు. కుటుంబంలో ఒకరికి నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగం కలిగే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో జీతం ఎంత అనేటటువంటి విషయానికి పోకుండా వచ్చిన ఉద్యోగాన్ని శిరోధార్యంగా భావించి వెంటనే చేరడం చాలా చాలా అవసరం. ఇటీవలే పదవీ విశ్రాంతి చెందిన వారు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారికి సంపూర్ణంగా ధన ఆదాయం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఈ రాశి వారికి. వాద వివాదాల విషయంలో దూరంగా ఉండడం మంచిది. నిజమైనప్పటికీ కూడా ధర్మబద్ధమైనప్పటికీ కూడా నిదానమైనటువంటి శైలిలో ఆ విషయాన్ని తెలియచేయడం మంచిది తప్ప దూకుడుగా మాట్లాడడం మంచిది కాదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు చందనపు జలంతో అభిషేకించినట్లయితే అధికారుల అండదండలు లభిస్తాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అలసట కారణంగా సకాల నిద్ర భోజనాలు లేనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆరోగ్యం మందగించే అవకాశం గోచరిస్తుంది. ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా స్వయంగా తీసుకువెళ్ళిన ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాం. విందులు వినోదాలు మొదలైనటువంటివి ఏవైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం ఈ రాశి వారికి అత్యవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి చక్కనైనటువంటి ఆదాయం ఏర్పడుతుంది. అయితే పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఆచితూచి పెట్టుబడిని పెట్టడం మంచిది తప్ప విశేషమైనటువంటి లాభ అపేక్షతో అత్యాశతో మొత్తం ధనాన్ని అక్కడ పెట్టుబడి పెట్టడం ఏమాత్రం సరికాదు.
చేతి వృత్తి పని వారికి ఆదాయం చక్కగా ఉంటుంది. రవాణా రంగానికి చెందినటువంటి వారికి అంత ఆకర్షించదగినంతటి ఆదాయం ఉండకపోవచ్చు. అయితే మరమ్మతులు మొదలైనటువంటి ఖర్చులు మాత్రం ఉండవు. కాబట్టి నిదానంగా ఆర్థికమైనటువంటి లోటు తీరుతుందనే అభిప్రాయంతో ఉండగలగాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చ. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా ధనురాశి వారు పుష్పోదకంతో అభిషేకించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిష్కారణంగా సమయాన్ని వ్యయం చేసుకుంటూ కనిపిస్తారు. బంధువులతో, మిత్రులతో, ఆప్తులతో మాట్లాడుతూ. అలా కాకుండా వ్యాపారం మీద, ఉద్యోగం మీద దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఆర్థికమైనటువంటి ఆదాయంతో పాటు సంఘంలో కీర్తి, ప్రతిష్ట, ఒక గుర్తింపు కూడా లభిస్తుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. పిత్రార్జితమైనటువంటి ఆస్తి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వాద వివాదాలు లేకుండా ధర్మబద్ధంగా కానీ పరిష్కరించుకోదలిచినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇంటి నుండి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటటువంటి సందర్భంలోనూ ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం ఈ రాశివారి అవసరం. వృద్ధులైనటువంటి వారి విషయంలో మరికొంత శ్రద్ధని, జాగ్రత్తని పాటిస్తూ ఒక వ్యక్తిని వారికి సంబంధించిన సహాయకునిగా ఏర్పాటు చేసుకోవడం తాత్కాలికంగా అవసరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మకర రాశి వారు విభూతి జలంతో అభిషేకించినట్లయితే వాగ్వివాదాలు తొలగిపోతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం ఉంది. అనుకోనటువంటి విధంగా ధన ఆదాయం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇంతకుముందు దాచుకున్నటువంటి ధనం ఎక్కువ మొత్తంలో వచ్చే విధానం కూడా గోచరిస్తోంది. దీన్ని సరైనటువంటి ఆలోచనని పెద్దలతో చేసి అనుభవజ్ఞుల్ని సంప్రదించి వ్యాపారముఖంగా కానీ పెట్టినట్లయితే అనుకూలమైన ఫలితాలు లభించి తీరుతాయి. అత్యాశకి పోయి ధర్మ విరుద్ధమైనటువంటి పద్ధతిలో వ్యాపారాన్ని కొనసాగించినట్లయితే తప్పక ప్రభుత్వ అధికారుల మందలింపులకి, అలాగే ప్రభుత్వ అధికారుల దృష్టిలో వేరు విధంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ధర్మబద్ధంగానే వ్యాపారం చేయడం ఎంతైనా మంచిది. నిషిద్ధ వస్తువుల్ని కొనుగోలు చేయడం, అమ్మడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోగలగాలి. ఈ రాశిలో యువతరం ఎవరైతే ఉన్నారో వారిని సరైనటువంటి మార్గంలో తల్లిదండ్రులు పెట్టి తీరాలి. వారు తన ఆర్జన దృష్టితో వేరువేరు విధాలుగా ప్రవర్తించాలనే ఊహలు కలిగి ఉన్నట్లయితే తప్పక వారించి తీరాలి. వారి విషయంలో బాధ్యతతో ఉండాలి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు లేత ఎరుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంభరాశి వారు విభూతి జలంతో అభిషేకించినట్లయితే పాత బాకీలు క్రమంగా వసూలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఎదగాలనేటటువంటి ఆలోచనని తాత్కాలికంగా మానుకుంటారు. తమకి సంబంధించినటువంటి స్థిరమైన ఆస్తిని సరైనటువంటి మూల్యం వచ్చినప్పుడు మాత్రమే అమ్మాలనే దృఢమైనటువంటి బలమైనటువంటి ఆలోచనకు వస్తారు. ఆప్తులైనప్పటికీ కూడా ఏమాత్రం మూల్యాన్ని తగ్గించకుండా సరైనటువంటి వ్యవహారాన్ని తప్పక చేస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీలకి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉంది కాబట్టి 1-2 మార్లు పరిశీలించుకుని అవసరమైతే ఔషధ సేవని చేసుకోవడం మంచిది. రవాణా రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైన ఆదాయం బాగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులైనట్లయితే వారికి వాహనాన్ని కొనియాలనే ఊహ తల్లిదండ్రులకు కలుగుతుంది. అది మంచిదే కూడా. అయితే ఎంత అవసరమో అంత మూల్యంతోనే వాహనాన్ని కొనడం సరైనదనే యథార్థాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. వృద్ధులకి ఏ విధమైన అనారోగ్య విధానము లేదు. పైగా వారు ఉత్సాహంతో కూడా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభ ఆర్జన ఉంటుంది. ఏ విధమైనటువంటి కష్టనిష్ఠురాలు వేరు విధంగా ఆలోచించవలసినటువంటి పద్ధతులు లేనే లేవు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా మీనరాశి వారు కుంకుమ జలంతో అభిషేకించినట్టయితే ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు
పరిష్కరింపబడే అవకాశం గోచరిస్తోంది.